సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏటూ వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. దుర్గారావు నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నేరుగా ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయారు పోలీసులు. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని తొలి నుంచి చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం వినలేదన్నారు. జగన్ పై ఎందుకు దాడి చేయించామని పదే పదే ప్రశ్నించారన్నారు. A1 సతీష్ ని పేరు చెప్పాడని ఒప్పుకోని గట్టిగా బెదిరించారన్నారు. టీడీపీలో యాక్టివ్ గా ఉన్నందునే తనను టార్గెట్ చేసినట్లు దుర్గారావు వెల్లడించారు. ఏ ఆధారం దొరకకపోవడంతో 164 నోటీస్ ఇచ్చి పంపేశారన్నారు. బోండా ఉమ చేయమని చెప్పారు కదా అని కూడా ప్రశ్నించారని దుర్గారావు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఈ కేసులో A1గా సతీష్ గా A2గా వేముల దుర్గారావు పేరును పోలీసులు ప్రస్తావించినప్పుడు కూడా గత 5 రోజులుగా కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు అతన్ని విచారించడం, ఈ నేపథ్యంలో న్యాయవాది అబ్దుల్ సలీం ఆ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో నిన్న రాత్రి అనూహ్యంగా పోలీసులు ఇంటి వద్ద దింపిన ఘటనకు సంబంధించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. అసలు ఏం జరిగిన అంశాలపై మనతో పాటు న్యాయవాది గారు ఉన్నారు. అబ్దుల్ సలీం గారు చెప్పండి, చూస్తున్నారు కోర్టులో పిటిషన్ వేశారు దుర్గారావు తరఫున, ఎట్లా జరుగుతుంది ప్రాసెస్, నిన్న ఎలా దింపగలిగారు? అదే ఈ కేసులో మనం సచివాలయం చేస్తాము. సచివాలయం తర్వాత కూడా మనము ఒత్తిడి తీసుకొచ్చాము కోర్టులో. ఏమంటారు, హైబియస్ కార్పస్ చేస్తానని మనము బెదిరిస్తే నిన్న రాత్రి 11 గంటలకి దుర్గారావుకి పోలీసు వాళ్ళు మర్యాదగా వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. ఓకే, అని గతంలో కోడికత్తి సీను ఘటన కోసం మీరే విచారణ చేశారు, దాదాపు 5 ఏళ్ళు సాగింది. ఇప్పుడు మళ్ళీ దుర్గారావు కావచ్చు, సతీష్ కావచ్చు, ఈ కేసు పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? అదే ఇది చెప్పాను కదా, అప్పుడు అది కోడికత్తి కేసు బాహుబలి 1, ఇది గుల్కరాయ్ కేసు బాహుబలి 2 అని చెప్పాను కదా. జగన్మోహన్ రెడ్డికి టాక్టిక్స్ అదే ప్లే చేస్తారు. ఆయన బిఫోర్ ఎలక్షన్స్ ఇటువంటి టాక్టిక్స్ ప్లే చేసి ఆంధ్రప్రదేశ్ ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు ఏమంటారు నమ్మిచ్చేసి ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి సానుభూతి చేసే అలవాట్లో ఆయన ఉంటాడు. కానీ నాకు ఫార్చ్యూనిటీగా ఏమంటారు, నాకు అనుకూలంగా ఈ కేసులు నేను వాదిస్తాను. ఆయన బండారం బయట పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏముంది అది నిజాలు నేనే తెలిపిస్తున్నాను. అంటే ఇప్పుడు మొన్నటి వరకు A1గా సతీష్ చెప్పారు, A2గా దుర్గారావు అని పోలీసులు ప్రస్తావించిన పరిస్థితి. ఇప్పుడు దుర్గారావు ఎటువంటి ఆధారాలు లేవు, అతను తప్పు చేసినట్టు కూడా ఎక్కడ చిన్న నిరూపణ కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఫర్దర్గా న్యాయస్థానంలో మీ పోరాటం ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతుంది? అదే దీంట్లో మీరు చిన్న కరెక్షన్ చేస్తాను. దీంట్లో ఈ కేసులో సతీష్ A1 ఉన్నాడు, బోండా ఉమా మహేశ్వరరావు A2 ఉన్నాడు, దుర్గారావుని A3 చేశారు వాళ్ళు. అంటే మీకు అవగాహన లేదు, ఎందుకంటే నాకు లీగల్ ప్రొఫెషనల్ నాకు అవగాహన ఉంది అది. సో యాక్చువల్లీ దీంట్లో ఏం అప్పుడు కోడికత్తి అయినప్పుడు హర్షవర్ధన్ చౌదరి అని హర్షవర్ధన్ చౌదరి మీద నెట్టేశారు. ఎందుకంటే అదే సమాజం, అదే కులంకి సమాజంకి ఉన్న మనిషి అంటే. సో దీన్ని ఇప్పుడు కూడా టీడీపీ మీద వాళ్ళు నెట్టేసి ఏమంటారు పబ్లిక్ కన్ఫ్యూజ్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ నాకు పాత ఎక్స్పీరియన్స్ ఉంది కదా కోడికత్తితో. సో ఆ టాక్టిక్స్కి దీన్ని క్రాక్ చేసి తొందరగానే ఏమంటారు విత్ ఇన్ వీక్స్ దీన్ని మనము ఇది చేసామమ్మా. అంటే ఇప్పుడు బోండా ఉమా గారిని ఆల్రెడీ పెట్టానని చెప్తాను, అంటే ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఇలా A1 A2గా పెట్టుకుని ముందే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది? 100% ఉంటుంది జ్యుడిషియల్. అందుకే అంటారు అబ్సల్యూట్ పవర్ మేక్ ద అబ్సల్యూట్ కరప్ట్ అని. సో ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు 27 crore రూపీస్ తినే అతనికి అవసరం ఉందా చెప్పండి? ఆయన ఆస్తి నేను అనుకుంటాను 1000 crore అబోవ్ ఉండవచ్చు, కానీ ఐఎమ్ నాట్ షూర్. సో ఒక ఫాల్స్ అలిగేషన్స్ మీద పెద్ద మనిషికి జైల్లో పెట్టారు. పోలీసు ఇలా చేస్తుంది, అందుకే కేసులు నిలబడవు. మనం సేమ్ క్రిమినల్ ప్రాక్టీస్లో ఉన్నాం కదా, వాళ్ళు చేసే విధి విధానం ఎలా ఉంటే దాని మీద మనకు అనుభవం, దాని మీద బేస్ చేసి మనం కేసు వాదించి ఎవరు ఇన్నోసెంట్ పీపుల్ వరకు న్యాయం చేసే విధానాల్లో మనం ఉంటాం.